నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వై సుబ్రహ్మణ్యం అలియాస్ చిన్ని యాదవ్, సర్పంచ్ వెంకటపతి నగర్. సార్ ఎలా ఉంది సార్ ఈ 5 ఏళ్ల కాలంలో జగన్ యొక్క పరిపాలన ఎలా ఉంది? రాజశేఖర్ రెడ్డి తనయుడు అనిపించుకునే విధంగా పరిపాలన చేశాడు. జగన్మోహన్ రెడ్డి అనే అతను 151 సీట్స్ ఈ రాష్ట్రంలో తెప్పించడము, అదేవిధంగా ఏ రోజైతే పాదయాత్ర చేసిన రోజు ఈ సమాజంలో మార్పు రావాలి అనే ఉద్దేశంతో పేదింటి వాడికి అందరికీ ఇల్లు స్థలాలు ఇస్తామని, అవ్వాతాతలకి పెన్షన్లు ఇస్తామనేసని, అమ్మఒడని అన్ని రకాలైనటువంటి పథకాలను తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇచ్చినటువంటి మాట ఎక్కడ కూడా తప్పకుండా ఇచ్చి మాట కొంతమంది రాజకీయవేత్తలు మాట ఇస్తారు, మాట తప్పుతారు. ఇక్కడ ఇచ్చిన మాటని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టేసి చెప్పాడో మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఈ దేశంలో ముఖ్యమంత్రిగా అంటే ఒక ఈ ఏపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే అని మాత్రం తెలియజేస్తున్నారు. మరి ప్రతిపక్షాలు అంటున్నాయి అసలు అభివృద్ధి లేదు, ఏమీ లేదు, జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా అల్లకొల్లం అయిపోయింది, అప్పులు పెరిగిపోతున్నాయి అలాగే అంటున్నారు కదా, దానికి ఏం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిపాలన బాగలేదు, డెవలప్మెంట్ లేదు అని చెప్పేసేటువంటి ప్రతిపక్ష నాయకులకి ఇప్పుడు ఏదో ఒక మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోయేటువంటి నాయకులకి నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నా. నేను సర్పంచ్గా నా విలేజ్కి 530 ప్లాట్లు తీయించా ఒక వెంకటపతి నగర్ గ్రామ పంచాయతీలో. దీంట్లో ఇంచుమించి ఇక్కడ తొండవాడే ఉంది, ఆ తొండవాడలోనే 450 మందికి ఇంటి స్థలాలు ఇచ్చాం. గత ప్రభుత్వంలో ఎవరన్నా ఇంటి స్థలాలు ఇచ్చారా? నేను గతంలో కూడా 2007లో కూడా నేను సర్పంచ్గా ఉన్నా. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు 157 పట్టాలు ఇచ్చా. ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీ వచ్చింది కదా, ఒక్క పట్టా ఇచ్చినటువంటి దాఖలేమన్నా ఉందా అని తెలియజేస్తున్నా. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని మా పేదవాళ్ళకందరికీ కూడా ఇంటి స్థలాలు ఇప్పించడం కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మేమందరూ కొండ మీద నివాసం ఉంటే మా ఇల్లులన్నీ డెమాలిష్ చేసి వెంకటపతి నగర్ గ్రామం వస్తే ఆ గ్రామానికి డీకేటీగా ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని పూర్తిగా ఇప్పుడు గ్రామకంఠం చేసి ఈరోజు రిజిస్ట్రేషన్ దిశగా తీసుకెళ్ళాం. అది 710 ప్లాట్లు. మాకు ఇంకెవరు చేశారు? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేశాయా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఒక ఆర్డర్ వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దయ వల్ల మాకు ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మా యువ నాయకులు ఇప్పుడు మోహిత్ రెడ్డి గారు, చాలా అది అతను ఉత్సాహము, అతని వయసుకి ఇంత ఓపికగా ఉన్నాడు అనేసి అంటే హ్యాట్స్ ఆఫ్ మోహిత్ రెడ్డి. అంత చక్కటి ఫాలోఅప్ చేస్తాడు. ఒకరికి ఏముంది అనేసి అంటే మేము ఈ పని చెప్పాము అంటే ఆ పని అయిందా లేదా అని సరే మళ్ళీ మా తిరిగి ఫోన్ చేసి అడగడం అనేది ఒక నాయకులకి ఇక్కడ అరుదుగా ఉంటుంది అనేసి తెలియజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మీ గ్రామం ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఎలా ఉంది, అంటే ఎలాంటి మార్పులు చేశారు, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా వాటిని ఎలా మీరు తీరవబోతున్నారు? మా వెంకటపతి నగర్ గ్రామ పంచాయతీ విషయాన్ని మాట్లాడుతున్నా నేను. మా ప్రజలు ఇంకా ఏమి అడుగుతారో ఏమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం మేము. ఏమి కావాలి అని అంటే ఏమి కావాలి అనేసి అంటే ఏమి కావాలని అవన్నీ డెవలప్ చేసాం. మా స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చేసి తుడా చైర్మన్ నుంచి మంచి నిధులు ఇచ్చి రావడము, మా మోహిత్ రెడ్డి గారు మా అలా తుడా చైర్మన్ అవ్వడం, మంచి నిధులు ఇవ్వడము, నా విలేజ్కి 70 నుంచి 80 లక్షల రూపాయలు రోడ్డు వేయించా, మంచి జగనన్న సమావేశ మందిరం కట్టా, అంగన్వాడీ బిల్డింగ్ కట్టా, వెల్నెస్ సెంటర్ కట్టా, ధ్యాన మందిరం కట్టాం, మంచి సచివాలయం కట్టుకున్నాం. మా ఊర్లో కావాల్సినటువంటి డెవలప్మెంట్ ఏమేమి కావాలో అన్ని డెవలప్మెంట్ చేసాం. మా ప్రజల్లో మేము అడిగేది ఏమడుగుతున్నామంటే మన ఊరికి ఏమి కావాలి, ఎమ్మెల్యే వచ్చినారు మళ్ళీ మన ఓట్లతో మనకి కాబోయే ఎమ్మెల్యే మోహిత్ రెడ్డి వస్తే కూడా ఏం పని అడగాలి అని చెప్పి మాకే అర్థం కావట్లే. అయితే అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్ ఎక్కడ కూడా డెవలప్మెంట్లో కానీ ఇబ్బందే లేదు. గత ప్రభుత్వంలో మేము ఎన్నోసార్లు కూడా నేను కూడా అప్పుడు ఆ ప్రభుత్వంలో కూడా నేను సర్పంచుకున్నాను కానీ అడుక్కుంటామంటే ఒక పెన్షన్ రావాలంటే మరణించిన తర్వాతనే ఆ పింఛన్ ఇస్తాము అనేసి అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. పింఛన్ ఈరోజు మనకు అప్లై చేస్తే దీనికి ఒక టైం 1 or 2 months పెట్టుకుని మళ్ళీ పేదింటి వాళ్ళకి అవాతాతలకు పింఛన్ ఇస్తున్నాం. ఒక వీడియో ఉంటే కూడా వీడియోకి కూడా పింఛన్ ఇస్తున్నాం. మా డెవలప్మెంట్ అనేది అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్ జరిగింది అయితే ఈ ప్రభుత్వంలో. అయితే మనం జగనన్న ప్రభుత్వం అనగానే మనకు గుర్తొచ్చేది 1వ తారీఖు పెన్షన్. మరి ఈ నెల 1వ తారీఖు పెన్షన్ రాలేదు. సో దాని గురించి జనాల యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు.
ఏ ప్రతిపక్ష నాయకుడికి దగ్గరగా బంధువు అనేసి అని అనిపించుకుంటున్నాడో నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వ్యక్తి ఒక కోర్టులో కేసు వేసేసి అవ్వాతాతలకి మేలు జరుగుతూ ఉంది, ఇట్లా మేలు కానీ జరిగిందంటే మనకి కీడు జరుగుతుంది అనేసి అని చెప్పిన ఒక దుర్బుద్ధితో ఇలాంటి కేసులు వేసేసి అవ్వాతాతలకి విడోలకి మాకు ఒక విలేజ్ ఇక్కడ ఉందంటే గ్రామ పంచాయతీ సచివాలయం ఒక ప్లేస్లో ఉంటే ఇక్కడ నుంచి 2-3 హ్యాబిటేషన్స్ ఉంటే దానికి ఒకటికి 1 కిలోమీటర్లు 1/2 కిలోమీటర్ ఉంటే అవ్వాతాతలకి ట్రాన్స్పోర్ట్ లేనటువంటి ఇబ్బందుల్లో ఉంటే కూడా ఇంత కసి కట్టుకొని ఆ అవ్వాతాతల మీద కసిని చూపిస్తున్నాడు ఇప్పుడు. కనుక దీన్ని మేము చాలా వ్యతిరేకిస్తాము ఇలాంటి పనుని అంతా కూడా. చంద్రబాబు నాయుడు సింగనమల ఎమ్మెల్యే మన వీరాంజనేయులు గారు టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చాడని హేళనగా మాట్లాడారు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడు అనేసానంటే ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఒక పేదవాడు అతను చదువుకున్నటువంటి చదువు ఎంఏ ఎంఎస్ ఏదో చదువుకుంటే చంద్రబాబు నాయుడు కంటే మెరుగైనటువంటి చదువు చదివి అయినా ఆ రోజుల్లో ఏదైతే ఉద్యోగం రావాలని చెప్పేసి మీ ప్రభుత్వంలో మీరు సీఎంగా ఉండేటప్పుడు చెప్తే మీరు ఉద్యోగం ఇవ్వలేకపోతే ఆ వ్యక్తి చదువుకి పక్కన పెట్టేసి టిప్పర్ తోలుకుంటా ఉన్నాడు. కనుక గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ టిప్పర్ డ్రైవర్ చదువుకు విలువిచ్చి నీకు ఇది ఒక స్థాయిలో మేము పెడతాం రా అని చెప్పి తీసుకొని వచ్చి టిప్పర్ డ్రైవర్ని ఈరోజు ఎమ్మెల్యేగా నిలబెడుతున్నారు. ఖచ్చితంగా టిప్పర్ డ్రైవర్ అని అనకూడదు, కానీ ఆ వ్యక్తి 100% గెలుస్తారని చెప్పి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలు తెలియజేస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పరిపాలన ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? పరిపాలన విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి ధీటుగా ఈ దేశంలో ఎవరు చేయలేనటువంటి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పథకాలు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి వాలంటరీ సచివాలయం వ్యవస్థ ఇంతవరకు ఏ ప్రభుత్వము ఎక్కడా తీసుకుని రాల. ఈ వ్యవస్థలో అన్ని రకాలుగా మెరుగు చెందాలని చెప్పేసి అన్ని విధాలుగా ఇంకా రాష్ట్రం ఇంకా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. మరి ఇప్పుడు అంతా కూటమిగా వస్తున్నారు కదా, మరి విజయం అంతా సాధ్యమేనా? విజయం అపవిజయం, విజయం మా వెంట ఉంది, అపవిజయం వాళ్ళ వెంట ఉంది. ఇక్కడ అందరూ గుంపులుగా రావచ్చునేమో కానీ మేము సింగిల్గానే వస్తామని మొదటి నుంచి చెప్తున్నాము. కొంతమంది మాట్లాడేటప్పుడు లూజ్ టాక్ మాటలు కూడా మాట్లాడతారు. మేము అలా మాట్లాడము. మేము ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం, రేపు చెప్తాం. మేము సింగిల్గానే వస్తాం. మేము పని చేస్తుంటే, మీ ఇంటికి మేలు జరుగుంటే, మా వల్ల మీకు సహాయం కానీ లబ్ధి పొందుంటే మాకు ఓటేయండి అని చెప్పేసి పబ్లిక్ మీటింగ్లో ఒక సీఎం చెప్తూ ఉంటే ఆయన అడుగుజాడల్లో మా ఎమ్మెల్యే గారును మేము అందరూ కూడా అదే మాటే మాట్లాడుతున్నాం. డెవలప్మెంట్ చేసి ఉంటేనే మాకు ఓటేయండి అని. ఆ రకంగా మీరు డెవలప్మెంట్ మేము చేసాము మాకు ఓటేయండి అని మీరు అడగండి చూద్దాం. అయితే మీకు ఆ ధైర్యం లేదు. ఎందుకు లేదు? మీరు కసి కట్టుకొని ప్రజల మీద కక్ష సాధింపులు చేస్తారే తప్పితే ప్రజలకి మేలు చేసే ఆలోచన అయితే మీకు లేరు. మీకు ఎంతవరకు ఉన్నా మీ స్వార్థం. ఇక్కడ ఏదో మేము గుంపులుగా వచ్చేసాం. మీరు ఎన్ని పార్టీలతో అన్నా మీరు గుంపులు రాండి, మాకేం ఇబ్బందులు అయితే లేవు. మేమైతే సింగిల్గానే వస్తాం. జయం మా వెంటే ఉంది, మాదే విజయం. థ్యాంక్ యూ.